వెల్కమ్ టు మై ఛానల్ హాజీ షేక్ నాగూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 24 అన్నూర్ కాంతి సూరా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 43. ألم تر أن الله يزجي سحابا ثم يؤلف بينه ثم يجعله ركاما فترى الودق يخرج من خلاله وينزل من السماء من جبال فيها من برد فيصيب به من يشاء ويصرفه عن من يشاء يكاد سنا برقه يذهب بالأبصار. ఆయత్ నంబర్ 43. అల్లాహ్ మేఘాలను నడిపించటాన్ని, మరి వాటిని పరస్పరం కలపటాన్ని, ఆ తరువాత వాటిని ఒకదానిపై ఒకటి పొరలు పొరలుగా పేర్చడాన్ని నువ్వు గమనించడం లేదా? మరి వాటి మధ్య నుంచి వర్షం కురవటాన్ని నువ్వు చూస్తావు. మరి ఆయనే ఆకాశంలోని వడగండ్ల పర్వతాల నుంచి వడగండ్లను కురిపిస్తాడు. తాను కోరిన వారిపై వాటిని కురిపిస్తాడు. తాను కోరిన వారి నుంచి వాటిని తొలగిస్తాడు. మరి ఆ మేఘాల నుంచి వెలువడే మెరుపు తీగ కంటి చూపును పోగొట్టినట్లే ఉంటుంది. వ్యాఖ్యానం 68. ఈ ఆయతుకు ఒక అర్థం ఇది. ఆకాశంలో వడగండ్ల కొండలు ఉన్నాయి, వాటి నుంచే అల్లా వడగండ్లను కురిపిస్తుంటాడు. ఇబ్నే కసీర్. పైన ఆయతులో ఈ అనువాదమే చేయబడింది. రెండవ అర్థం ఇది. ఇక్కడ సమా అంటే ఎత్తు అని భావం, జిబాల్ అంటే కొండల్లాంటి పెద్ద పెద్ద మొక్కలు అని అర్థం. అంటే అల్లాహ్ ఆకాశం నుంచి వర్షాన్ని మాత్రమే కాదు, పెద్ద పెద్ద మంచుగడ్డలను కూడా కురిపిస్తాడు. ఫతహుల్ ఖదీర్ లేక పర్వతాల్లాంటి మేఘాల నుంచి వడగండ్లను కురిపిస్తాడు అన్న భావం కూడా కావచ్చు. వ్యాఖ్యానం 69. ఆకాశం నుంచి దేవుడు కురిపించే వర్షం కొందరి విషయంలో కారుణ్యంగాను, మరికొందరి పాలిట శిక్షగాను పరిణమిస్తుంది. ముఖ్యంగా వడగండ్ల వాన ఎవరిపై కురిసినా అది అక్కడ ప్రజలకు, పశువులకు, పంటలకు తీవ్రమైన నష్టం చేకూరుస్తుంది. అందుకే సదా అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉండాలి, తమ కొరకు ప్రయోజనకరమైన వర్షాన్ని కురిపించమని. వ్యాఖ్యానం 70. చల్లని పవనాలు, చల్లని మేఘాల మధ్య పుట్టే మెరుపు తీగలో ఎంత శక్తి ఉందో చూడండి. దాన్ని చూస్తుంటే కళ్ళు పోయేటట్టే ఉంటుంది. ఇది కూడా దేవుని శక్తికి ప్రతీకే. ఆయత్ నంబర్ 44. يقلب الله الليل والنهار إن في ذلك لعبرة لأولي الأبصار. ఆయత్ నంబర్ 44. అల్లాహ్ రేయింబవళ్లను మారుస్తూ ఉంటాడు. కళ్ళున్న వారికి ఇందులో గొప్ప గుణపాఠం ఉంది. వ్యాఖ్యానం 71. రేయింబవళ్ల పరిభ్రమణంలో కూడా హెచ్చుతగ్గులున్నాయి. కొంతకాలం పాటు రేయి చిన్నదిగా ఉంటే పగలు పెద్దదిగా ఉంటుంది. మరికొంతకాలం రేయి పెద్దదిగా ఉంటే పగలు చిన్నదిగా ఉంటుంది. ఈ పెరుగుదల తరుగుదలల వెనుక కూడా ఆ విశ్వప్రభు ప్రమేయమే ఉంది. అలాగే ఒక్కోసారి ఆయన పట్టపగలే కారు మేఘాలను ఆకాశంలో దట్టంగా ఆవరింపజేసి పగటి వెలుగును తగ్గిస్తాడు. అలాగే రాత్రి పున్నమి వెలుగుల ద్వారా నలువైపులా కాంతిని విరజిమ్ముతాడు. ఆయత్ నంబర్ 45. والله خلق كل دابة من ماء فمنهم من يمشي على بطنه ومنهم من يمشي على رجلين ومنهم من يمشي على رجلين ومنهم
من يمشي على أربع يخلق الله ما يشاء إن الله على كل شيء قدير. ఆయత్ నంబర్ 45. సంచరించే సమస్త ప్రాణులను అల్లాహ్ నీటితో సృజించాడు. వాటిలో కొన్ని తమ పొట్ట ఆధారంగా ప్రాకుతుండగా కొన్ని 2 కాళ్లపై నడుస్తున్నాయి, మరికొన్ని 4 కాళ్లపై నడుస్తున్నాయి. అల్లాహ్ తాను కోరిన దాన్ని సృజిస్తాడు. నిశ్చయముగా అల్లాహ్ ప్రతీదీ చేయగల సమర్థుడు. వ్యాఖ్యానం 72. ఉదాహరణకు పాములు, చేపలు, కీటకాలు మొదలగునవి. వ్యాఖ్యానం 73. మనుషులు, పక్షులు. వ్యాఖ్యానం 74. పశువులు, మృగాలు, తదితర జంతువులు. వ్యాఖ్యానం 75. దేవుడు సృష్టించిన జంతువులలో కొన్ని 4 కన్నా ఎక్కువ పాదాలు కలవి కూడా ఉన్నాయి. ఉదాహరణకు పీతలు, సాలెపురుగులు, ఇంకా నేలపై ప్రాకే ఇతర పురుగులు. ఆయత్ నంబర్ 46. لقد أنزلنا آيات مبينات والله يهدي من يشاء إلى صراط مستقيم. ఆయత్ నంబర్ 46. నిస్సందేహంగా మేము స్పష్టంగా విడమర్చి చెప్పే సూచనను అవతరింపజేశాము. అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు. వ్యాఖ్యానం 76. స్పష్టంగా విడమర్చి చెప్పే సూచనలు అంటే దివ్య ఖురాన్ అని భావం. అది మానవుని భౌతిక, ఆధ్యాత్మిక రంగాలన్నిటిలోనూ మార్గదర్శకత్వం వహిస్తుంది. మేము గ్రంథములో ఏ విషయాన్ని వివరించడంలోనూ ఎలాంటి కొరత చేయలేదు. ఆయత్ నంబర్ 47. ويقولون آمنا بالله وبالرسول وأطعنا ثم يتولى فريق منهم من بعد ذلك وما أولئك بالمؤمنين. ఆయత్ నంబర్ 47. మేము అల్లాను, ప్రవక్తను విశ్వసించాము, విధేయులమయ్యాము అని వారంటారు. మరి ఆ తరువాత వారిలోని ఒక వర్గం వెనుదిరిగిపోతుంది. వారసలు విశ్వసించిన వారే కారు. వ్యాఖ్యానం 77. వీరు కపటులు. నోటితో మాత్రం తాము విశ్వసించినట్లు ప్రకటించేవారు, కానీ వారి ఆంతర్యాల్లో తిరస్కార వైఖరి, వైరభావం తిష్టవేసి ఉండేది. పైన ఒక విధంగానూ లోపల మరో విధంగానూ ఉండేవారు. అందుకే తమను తాము విశ్వాసులమని వారు చెప్పుకున్నప్పటికీ వారి విశ్వాసం ఈమాన్ నమ్మశక్యం కానిదని చెప్పబడింది. ఆయత్ నంబర్ 48, 49. وإذا دعوا إلى الله ورسوله ليحكم بينهم إذا فريق منهم معرضون. ఆయత్ నంబర్ 48. వారి మధ్య గల వివాదాలను పరిష్కరించడానికి అల్లాహ్ వైపు, ఆయన ప్రవక్త వద్దకు రమ్మని వారిని పిలిచినప్పుడు కూడా వారిలోని ఒక వర్గం విముఖత చూపుతుంది. وإن يكن لهم الحق يأتوا إليه مذعنين. ఆయత్ నంబర్ 49. అయితే హక్కు తమకే లభిస్తుందనుకున్నప్పుడు మాత్రం ఎంతో వినయముతో అతని వద్దకు వస్తారు. వ్యాఖ్యానం 78. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం న్యాయస్థానానికి ఏ కేసు వచ్చినా నిష్పక్షపాతంగా తీర్పు జరుగుతుందన్న సంగతి వారికి తెలుసు. అందుకే తమ మధ్య గల తగాదాలను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీసుకురావడానికి జంకేవారు. తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న గట్టి నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే నక్క వినయాన్ని ప్రదర్శిస్తూ వచ్చేవారు. ఆయత్ నంబర్ 50. أفي قلوبهم مرض أم ارتابوا أم يخافون أن يحيف الله عليهم ورسوله بل أولئك
أولئك هم الظالمون. ఆయత్ నంబర్ 50 ఏమిటి? వారి హృదయాలలో రోగం ఉందా, లేక వారు సంశయంలో పడి ఊగిసలాడుతున్నారా, లేక అల్లాహ్ ఆయన ప్రవక్త తమకు అన్యాయం చేస్తారని వారికి భయం పట్టుకున్నదా? యథార్థానికి వారే అన్యాయపరులు. వ్యాఖ్యానం 79. తీర్పు తమ పక్షాన వచ్చే అవకాశం లేదని అనుకున్నప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చేవారు కాదు. కపటుల ఈ వైముఖ్య ధోరణికి కారణాలు ఏమై ఉంటాయి? వారి హృదయాలలో గూడు కట్టుకున్న కాపట్య రోగమే ఇందుకు ప్రధాన కారణమా? లేక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ప్రవక్త అన్న విషయంలో వారికి ఏదన్నా సందేహం ఉందా? లేక దేవుడు మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ హక్కును కాజేస్తారని వారు భయపడుతున్నారా? నిజానికి అన్యాయస్తులకే ఇలాంటి కుశంకలు ఉంటాయి. వారు స్వయంగా దుర్మార్గులు అవడం చేత వారి ఆలోచనలు కూడా పెడదారిన పోతున్నాయి. ఈ ఆయతు నేపథ్యంలో ఇమాం షౌకానీ ఇలా అంటున్నారు: తీర్పు కోసం న్యాయశీలురు ఖురాన్ హదీసుల జ్ఞానం గల రాజ్యాధికారి వద్దకో లేక న్యాయమూర్తి వద్దకో రమ్మని ఎవరైనా పిలిచినప్పుడు విధిగా వెళ్ళాలి. ఒకవేళ న్యాయమూర్తి ధర్మావగాహన లేనివాడైతే అతని దగ్గరకు న్యాయం కోసం వెళ్ళనవసరము లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.